ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. హాయ్, వాట్సాప్. నేను చాలా బిజీగా ఉన్నాను. ఏంటండి చెప్పండి. ఎలా ఉన్నారు బ్రదర్? ఫైన్, నేను బాగున్నాను. ఏం చేస్తున్నారు బ్రదర్ కంప్యూటర్ లో? నేను బిజీగా ఉన్నాను. నేను వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ సో బిజీ అండ్ నాకు టైం మనీ లాంటిది. జస్ట్ ఐఎమ్ యూజింగ్ మై టైం వాల్యూబుల్. చెప్పండి. మేము దేవుని సువార్తను ప్రకటిద్దామని వచ్చాము బ్రదర్. మేము చెప్పే మాటలకు కొంత సమయం మాకు కేటాయిస్తారా? లేదండి, అసలు టైం లేదండి. కొంచెం మరి ఇవ్వాలండి. ఫుల్ బిజీ. ఈ సమయంలో దేవుడు అక్కడ వస్తే మీరు ఎంతవరకు సిద్ధపడి ఉన్నారు? అసలు లేదండి, అసలు టైం లేదండి. నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు దేవుడి కొరకు సమయాన్ని కేటాయిస్తే రెట్టింపు సమయం మీకు దేవుడు ఇస్తారండి. మీరు బిజీగా ఉన్న సమయంలో కొంత సమయం దేవుడికి కేటాయించండి. నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ ట్రై చేస్తాను. ఓకే బ్రదర్, మీరు చర్చికి రావడానికి సమయాన్ని కేటాయించండి. అప్పుడు మీరు దేవుడు మీకు జీవితంలో సమాధానాన్ని ఇస్తారు. ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదువుతూ ఉండండి. మేము అనుదినం మేము ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు అక్కడి కొరకు సిద్ధపడి ఉండండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఒక సహోదరుడు ఈయన పెద్ద డాన్సర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇతను వస్తా ఉన్నాడు. ఇతని గురించి తెలుసుకున్నాడు. ఇతను ఏం మాట్లాడతాడు? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మేము దేవుని పరిచారకులమండి. దేవుని సువార్తను ప్రకటిద్దామని వచ్చాము. మీ పేరేంటి? తర్వాత నేనే ఈ ప్రపంచాన్ని అంటే మేము సినిమాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉంటాము. మేము ఈ సమయంలో దేవుడు రాకడ మీకు జీసస్ తెలుసారండి? దేవుడు ఆయన మన పాపాల కోసం, మన పాప విమోచన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంది. ఈ సమయంలో మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? వేరే జన్మ. మనకి ఈ లోకం తర్వాత, ఈ జన్మ తర్వాత వేరే జన్మలు అవన్నీ ఏమీ లేవండి. మనకున్న ఓన్లీ 2 ఆప్షన్స్, హెవెన్ అండ్ హెల్. ఓన్లీ మీరు ఈ లోకంలో దేవుడు రక్షణ పొంది, దేవుడు వాక్యాన్ని పొంది, మీరు ఆత్మీయత పొందుకుని ఉంటే హెవెన్కి వెళ్తారు. అదర్వైజ్ హెల్కి వెళ్తారండి. వేరే జన్మలంటూ ఏమీ లేదండి. మీరు వీలున్నప్పుడు బైబిల్ చదువుతుండే, వాక్యం ప్రేయర్కి వస్తున్నాడు. మేము అందరం మీ గురించి ప్రార్థిస్తూ ఉంటాం. ఆ బైబిల్ చదువుతూ ఉండండి. దేవుడు చేశారు. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. This is new, this new backpack and everything. And also I'm enjoying the music now. So I just my girlfriend Leno. So Leno, చెప్పండి. దేవుడు అక్కడ సమీపంలో వస్తారా? అంటే my father pastor and my grandpa bishop. From childhood I was having the same kind of words. So can you tell me something new? వింటున్నారు కరెక్టే, కానీ దాని గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారు? Just 16. So there is pubs and everything is there. I have to go and enjoy. So I don't have time to think about all the things. So మీరు మీ పాస్టర్ గురించి, మీ డాడీ గురించి, మీ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్తున్నారు. వాళ్ళ పాస్టర్ని, వాళ్ళ రక్షణ వాళ్ళకు ఉండిద్ది, మీ రక్షణ మీకు ఉండిద్ది కదా. మరి మీరు దేవుని రాకడ సిద్ధంగా ఉన్నారా? I don't think about so because that's required for all the people, old people, and this is just 16 now, so I need to enjoy everything. So lots of things are there to do. This is not the time to take up baptism and everything. So
So I will think about later. ఓకే, అయితే మీరు తప్పనిసరిగా ప్రేయర్ చేసుకుంటూ ఉండండి, చర్చ్కి వస్తూ ఉండండి. నేను కూడా మీ గురించి Oh, thank you so much. చూడండి సిస్టర్, మనం ఎన్నో ఫ్యామిలీస్ విజిట్ చేసాము, చాలా మందిని, చాలా రకాల మనుషులు మనం కలుసుకుని ఉన్నాము. మొదటి ఫ్యామిలీస్ చూస్తే వాళ్ళ లోక పనుల్లో, వాళ్ళ లోకరపు రిలేషన్స్ తో బిజీగా ఉన్నారు. దేవునితో మాట్లాడే అంత సమయం కూడా వాళ్ళు కేటాయించలేకపోతున్నారు. తర్వాత బిజినెస్ మ్యాన్ చూస్తే మనీ, వాడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనీ అని చెప్పి కాలం కన్నా వేగంగా ముందు వెళ్తున్నారు. వారు కూడా దేవుని పట్టించుకునే సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. ఇంకా తర్వాత చూసుకుంటే ఇంకా దేవుని గురించి, దేవుని పిల్లలైన దైవజనుల బిడ్డలే లోకంలో పడిపోతూ లోకాశంలో ఉంటున్నారు. వారు కూడా వాళ్ళ తండ్రి రక్షణ వాళ్ళకి రాదనే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఏజ్ గురించి నాకు ఏజ్ కాదని అంటున్నారు. ఇలా చాలా మంది ఎన్నో రకాలుగా లోకంలో పడిపోతున్నారు. కానీ ఈ సమయంలో దేవుడు వస్తే ఏమవుతారనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మనం బైబిల్ నుంచి ఒక వాక్యం తీసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం ప్రకారం, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీ ఆహారం ఇచ్చితివి, నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండెను. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయేది. నోవా దినాల్లో ఏ విధంగా అయితే మనుషులు దేవుడి రాకని గుర్తెరుగా వాళ్ళ లోకపు పనిలో ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇలా మనం వీళ్ళందరి గురించి ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మనం అనుదిన ప్రార్థనలో పెడతాము, దేవుడి రక్షణ గురించి తెలుసుకోవాలని. ఇంకా మీకు కనిపించిన వాళ్ళకి మీరు సువార్తను ప్రకటించండి. వాళ్ళు విమర్శించినా ఏమించినా మీరు వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉండండి. మన అనుదిన ప్రార్థనలో పెడతాము. చాలా మంది ఇంకా రక్షణలోకి రావాలని చెప్పి మరొకసారి మనం కలుసుకుందాము. Thank you.